వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇక్కడ ఇద్దరు దళిత క్రైస్తవులు, ఒక ఆయన ప్రవీణ్ పగడాల, మరొక ఆయన రోహిత్ మూల. ఈయన 2016లో చనిపోతే ఈయన 2025లో చనిపోయాడు. సో ఇద్దరు కూడా చాలా చిన్న వయసులోనే. ఈయన 26 సంవత్సరాలుగా చనిపోయాడు, ఈయన 45 సంవత్సరాలుగా చనిపోయాడు. సో ఈయన విద్యార్థి నాయకుడిగా మరణిస్తే ఈయన పాస్టర్గా మరణించాడు. బట్ ఇద్దరు దళితులే, ఇద్దరు అంటరాని కులాలకు సంబంధించిన వాళ్ళే. ఒక ఆయన మాదిగా, ఒక ఆయన మాల. సో ఈయనను వీళ్ళ నాన్న ఒంటరైనందుకు ఈయనను ఒంటరిగా చిత్రీకరిస్తున్నారు. నిజంగా కులం ఎస్సీ కులంలో వాళ్ళ మమ్మీ ఎస్సీ మాల కాబట్టి మాల సర్టిఫికేట్ ఉంది ఆ అబ్బాయికి. సో తన చాయిస్, ఆయనకు ఏది మేజర్ కాబట్టి ఆయనకు తల్లి ఇచ్చిన సర్టిఫికేట్ ద్వారా ఆయన మాలనే. ఈయన వీళ్ళ నాన్న ముస్లిం, బట్ తల్లి మాదిగ కాబట్టి సో ఈయన మాదిగ కులంకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే మాదిగ కులానికి సంబంధించి మనకు చరిత్రలో మాదిగ కులం అనేది తెలుసు. సో ఇద్దరు కూడా, ఈయన మాదిగ అయినా ఈయన మాల అయినా ఇద్దరు అంటరాని కులానికి సంబంధించిన వాళ్ళు. బట్ మేజర్ సమస్య ఏంటంటే వీళ్ళిద్దరు క్రైస్తవులు కాబట్టి ఆయన 16లో చనిపోయినాయి. 2025 అంటే ఎన్ని సంవత్సరాలు? 16 4 2025 అంటే 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఈయన కేసులో న్యాయం జరగలేదు. తర్వాత ప్రవీణ్ పగడాలను ఇప్పుడు చనిపోయి మార్చి 24 ఆయన 24 తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించాడు, తాగి చచ్చిపోయాడని చెప్పేసి ఒక దుష్ప్రచారం ఏదైతే ఆయన మీద జరిగిందో అది దుష్ప్రచారం. క్రైస్తవ లోకం అంతా ఇది హత్య అని చెప్పిండ్రు, ముక్త ఖండంతో ఖండించారు. అయినా సరే ప్రభుత్వం గుడ్డిగా కళ్ళకు గంతలు కట్టుకొని దీని వెనుక ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో ఆ హత్య వెనుక వాళ్ళని బయట పెట్టడం ఇష్టం లేక, సో వాళ్ళు బయటపడితే నిజాలు బయటపడతాయి కాబట్టి, సో నిజాలు బయటపడితే ఆయన ఏ విజన్తో అయితే ముందుకెళ్ళాడో ఆ విజన్ అంతా అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నం ఏదైతే ఉందో మనం కలరా మరణ దాకా చూసాం. మొత్తం ఇప్పటికి కూడా ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల గొప్ప ప్రసంగికుడు, గొప్ప వ్యాఖ్యాత, ఇండాలజిస్టు, ఈ భారతదేశంలో అద్భుతంగా ప్రచండించి అంటే ఈ మతం ఎట్లా ఎదిగింది, క్రైస్తవ మతమైనా హిందూ మతమైనా భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబుల్ ఇట్లా అనేక గ్రంథాల మీద అత్యధికంగా పట్టు ఉండి అద్భుతమైన నాలెడ్జ్ ఉండి అద్భుతమైన ప్రసంగ కెపాసిటీ ఉండి ఇవాళ మొత్తానికి సవాలుగా హైందవ మతానికి పెద్ద సవాలుగా తయారైన ప్రవీణ్ పగడాల ఏదో ఒక రకంగా అంతం చేస్తే ఆ వాయిస్ గొంతు బయటికి వినిపించదు. హైందవ మతానికి అడ్డు కట్ట వేసిన మితం అంటే హైందవ మత ప్రచారానికి ఇవాళ అడ్డం వస్తున్న ఈయనను అడ్డు తొలగించుకుంటే ఖచ్చితంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశంలో క్రైస్తవ మత ప్రచారం ఏ పాస్టర్ రూపంలో కొనసాగుతుందో దాన్ని ఆపచ్చు అని చెప్పేసి కొంతమంది కుట్ర చేసి ఆయనను చంపినట్టుగా ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో చాలామంది పాస్టర్లు పోస్టులు పెట్టారు, అనాలిసిస్ చేశారు, డిబేట్స్ పెట్టారు. ఇవన్నీ మనం గత దాదాపుగా 3-4 నెలలుగా చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనకు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలుగా చూస్తూనే ఉన్నాం. సో అట్లాగే రోహిత్ వేముల విషయంలో అయితే చాలా ప్రపంచమంతా స్పందించింది, ఈయన విషయంలో ప్రపంచమంతా స్పందించింది. అయినా సరే ఇవాళ మనకి రోహిత్ వేముల విషయంలో కానీ ప్రవీణ్ పగడాల విషయంలో కానీ ఈయన జనవరి 17 చనిపోయాడు 2016లో ఉరి వేసుకొని. దానికి కారణం కూడా ఇవాళ నిన్న కాక మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ఆరోపణ చేశాడు రామచంద్రరావు మీద, ఎవరు ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడి మీద, ఆయన చౌకీల కారణమని. అలాగే గతంలో గవర్నర్గా పనిచేసిన హర్యానా గవర్నర్గా పనిచేసిన బండారు దత్తాత్రేయ కూడా కారణమని, అలాగే ఏబీపీ వాళ్ళు కారణమని, ఇలా అనేక రకాలుగా మొత్తంగా రాహుల్ గాంధీ 2-3 సార్లు వచ్చి వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కూడా ఏమి చేయలేని పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వం ఏమిటి, వాళ్ళ ప్రభుత్వం హాయంలోనే జరిగి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అనుకో, గతంలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 16 అంటే వాళ్ళ ప్రభుత్వం లేదు, బీజేపీ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. సో ఆయన హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఈ హయాంలో అక్కడ బీజేపీ అనుబంధంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది.
ఈ ఇద్దరి మరణాలు మిస్టరీగానే మిగిలిపోయినాయి. ఈ ఇద్దరికి ఆయన 10 ఏళ్ళుగా అయినా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు ఆయన కేసు విషయంలో. ఈయన పేరు మీద కర్ణాటకలో రోహిత్ వేముల చట్టం కూడా వచ్చింది. రేపు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రాబోతున్నది రోహిత్ వేముల పేరుతో. బట్ ప్రవీణ్ పగడాల పేరుతో ఈ చట్టం వస్తుందా, పాస్టర్లకు రక్షణ వస్తుందా, అది అది కాంగ్రెస్ పార్టీ తెస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. తెస్తుందని అయితే నేను అనుకోను. ఈయన కూడా న్యాయం జరుగుతుందని అనుకోను. ఒకవేళ ఈయన పేరు మీద చట్టం వచ్చినా సరే, పేరు మీద చట్టం రావచ్చు, కానీ దాని అమలయ్యే తీరు ఎట్లా ఉంటుంది, ఏమేమి ఉంటుంది అని చెప్పేసి మనం చూసుకుంటే ఇప్పటిదాకా న్యాయం చేయని ఈ పార్టీలో ఆయన మీద చట్టం తెచ్చి ఈయనకేం న్యాయం చేసినట్టుగా. అసలు ప్రధాన మూల సూత్రం ఏంటంటే వీళ్ళిద్దరు క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, అందరూ క్రైస్తవులలో దళిత క్రైస్తవులు. సో ఈయనకు ఇవాళ పాస్టర్గా డైరెక్ట్గా ఈయన అయితే బీసీసీ సర్టిఫికేట్ ఈయన తీసుకోలేదు. నాకు తెలిసి ఈయన ఓసీగానే, ఆయన పిల్లలు కూడా ఆయన కూడా ఓసీగానే చెప్పుకున్నాడు. ఆయన మాదిగా క్లెయిమ్ చేసుకోలేదు, బీసీసీ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు. నేను ఓసీని అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా నాకు కులం లేదని డిక్లేర్ చేశాడు. ఈయనైతే మాలగా డిక్లేర్ చేసుకున్నాడు, తన కులం మాలని సర్టిఫికేట్లో ఉంది. బట్ ఈయన క్రిస్టియన్ కాబట్టి ఈయనకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తించదని చెప్పేసి ఇవాళ కోర్టులు కూడా నిర్ధారించినాయి. కాబట్టి నువ్వు ఎవరైతే ఈయన చనిపోవడానికి ఆత్మహత్యకు పరోక్ష కారణమైందో వాళ్ళ మీద ఈయన అత్యాచారాల నిరోధక చట్టం వర్తించదు కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టం. కాబట్టి వాళ్ళకి శిక్షలు జరగలేదు, వాళ్ళకి ఏమాత్రం ఒక్కరికి కూడా కనీసం అరెస్టులు కూడా జరగలేదు ఈయన కేసు విషయం. సో అది ఎందుకంటే కీలకమైన ప్రముఖులు అందులో ఈ సంఘటనలో ఉన్నారు, అలాగే ఈ ఆత్మహత్య సంఘటనలో ఉన్నారు, అలాగే ఈయన డైరెక్ట్గా హత్య జరిగిందని మొత్తం ప్రపంచం కూడా కూర్చున్నా సరే కేపాల్ అయితే మొత్తం నేను మొత్తం ప్రపంచంలో ఉన్న ట్రంప్ని తీసుకొస్తా, ట్రంప్ లాయర్లను తీసుకొస్తా అన్నాడు. మరి ఏమైందో అది ఎటుపోయిందో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే తనకి ఒక 3 నెలలు కంటిన్యూగా కేపాల్ ఇదే అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినప్పటికీ కేపాల్ లాంటి అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించి కేపాలే ఏం చేయలేకపోయాడు. అంటే ఇవాళ దళిత క్రైస్తవుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. ఎంతమంది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, మాజీ ఎంపీలు మాట్లాడినా న్యాయం దళిత క్రైస్తవుడు కాబట్టి జరగదు. నాడు రోహిత్ వేముల కానీ నేడు ప్రవీణ్ పగడాల సంఘటన కానీ న్యాయం జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే వీళ్ళ గురించి అసెంబ్లీలో మాట్లాడేటోళ్ళు లేరు, పార్లమెంట్లో మాట్లాడేటోళ్ళు లేరు, వాడలలో మాట్లాడేటోళ్ళు లేదు. ఏదో సోషల్ మీడియాలో మాట్లాడినంత మాత్రాన వీళ్ళకు ఒరిగేది ఏం లేదు. అటు బీజేపీ ప్రభుత్వం పడగొట్టే పరిస్థితి ఎవరికి లేదు, ఇటు టీడీపీ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి ఎవరికి లేదు. ఇవాళ వీళ్ళు ఇద్దరు కూడా ఈ 2 సంఘటనలో ఇటు దళితులు చాలా లబ్ధి పొందినరు. ఈయన సంఘటన పేరు మీద, ఉద్యమాల పేరు మీద, ఇక్కడ ప్రవీణ్ పగడాల పేరు మీద క్రైస్తవులు ముఖ్యంగా పాస్టర్లు అయితే దాంట్లో లబ్ధి పొందినరు చాలామంది. తప్ప ఈ ఇన్సిడెంట్కు న్యాయం జరగలేదు, ఈ ఇన్సిడెంట్కు న్యాయం జరగలేదు. ఇద్దరు కేవలం దళిత క్రైస్తవులు అయినందుకే న్యాయం జరగలేదు అనే విషయాన్ని ఇవాళ స్పష్టంగా నేను D6 డిజార్ ద్వారా తెలియజేసుకున్నా. ఎందుకంటే చాలామంది పాస్టర్ల మీద హత్యలు కూడా జరిగినాయి గతంలో కూడా. మణిపూర్ సంఘటనలు ఏం జరిగిందో చూసినాం. భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద, ట్రైబల్ క్రైస్తవుల మీద దుర్మార్గంగా మారణహోమం చంపేసిన న్యాయం అయితే జరగడం లేదు. ఎందుకంటే వీళ్ళ గురించి న్యాయస్థానాలు కూడా వీళ్ళు క్రైస్తవులు కాబట్టి వీళ్ళకు అంటే మామూలుగానే చట్టాలు మామూలుగా కూడా కేసులు పడలేదు. కారం చెడులు అట్లే జరిగింది, చుండూరులో అట్లే జరిగింది. 10 కుప్పంలో వాళ్ళంతా కూడా మీరు దళితులు కాదు, మీరు క్రైస్తవులు, మీకు అట్రాసిటీ చట్టం వర్తించదని చెప్పేసి ఇవాళ నేరస్తులు ఎవరు తెలియని పరిస్థితులలో కారం చేడు చుండూరు సంఘటనలు కూడా మారణహోమం జరిగిందనే ప్రపంచమంతా నిర్ధారించినప్పటికీ కూడా ఇవాళ న్యాయస్థానాలలో మాత్రం నిందితులు శిక్షలు పడే పరిస్థితి అంతా అంటే ఏ స్థాయిలో పడాలో ఆ స్థాయిలో పడలేదు. అలాగే రోహిత్ వేముల విషయంలో అదే జరిగింది, శిక్షలే అసలు అరెస్టులే జరగలేదు. ఇక్కడ కూడా అంతే జరిగింది, అరెస్టులే జరగలేదు. కనీసం ఎవరు చంపిరో నిర్ధారణ ఆయన తాగి చచ్చిండని చెప్పేసి దీన్ని తాగుబోతుగా ముద్ర వేసినారు. సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్లకు దళిత క్రైస్తవుల పక్షాన కొట్లాడే రాజకీయ నాయకుడే ఈ దేశంలో లేకుండా పోయిండు. సో దీన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి న్యాయం జరగాలంటే దళిత క్రైస్తవులు రాజ్యాధికారం ఉద్యమం చేపట్టాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా అడుగులు వేయడానికి
వాళ్ళ దళిత క్రైస్తవులు ఎవరైతే మొత్తం ఈ సంఘాలకు అతీతంగా మీరు ఏ డినామినేషన్ కానీ మీరు ఎవరైనా కానీ మీలో ఉన్నవాడు జడ్పీటీసీ సర్పంచి ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి దేశం ప్రధానమంత్రి అన్ని స్థాయిలకు పోటీ పడాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. ఇవాళ రూలింగ్ కమ్యూనిటీకే న్యాయం జరుగుతుంది తప్ప ఇవాళ పాలక సమాజానికి న్యాయం జరుగుతుంది, పాలిత సమాజానికి కాదు. అందుకే దళిత క్రైస్తవులారా మీరు పాలక సమాజంగా సిద్ధమైద్దరా అయినప్పుడే మీకు న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు అనే విషయాన్ని ఈ రెండు సంఘటనలు రుజువు చేసినాయి. చాలా ప్రపంచమంతా కోడే కూసినా కూడా న్యాయం జరగాలని పరిస్థితి ఇలా దాపరించడానికి దళిత క్రైస్తవులే అయినందుకే కారణమనే విషయాన్ని మీ ముందుకు తీసుకెళ్తున్న ఈ విషయంలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ కామెంటు నిర్భయంగా తెలియజేయడం వల్ల సమాజానికి ఒక సరి అయిన అంటే ముఖ్యంగా దళిత క్రైస్తవులకు సరైన దిశానిర్దేశాన్ని రాజకీయ అధికారం వైపు వెళ్ళే దిశ అడుగులు వేయడానికి అది పనికొస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.